ప్రేక్షకులకు నమస్కారం. ఇది నా ఎదురుగుంటా ఉన్నదే దొండకాయ టమాటా కూర వండాను. అదిగో చూడండి. మరి ఇది ఎలా వండానంటే శనగపప్పు మినపప్పు తాలింపు సరుకులు వేసి ఉల్లిపాయలు వేయించేసి తర్వాత టమాటా దొండకాయ ముక్కలు వేసి అందులో మగ్గబెట్టేసి మళ్ళీ టమాటా ప్యూరీ వేసి ఉప్పు వేయక టమాటాలోనే ఉంటుంది. అయితే కారం వేసి నీళ్ళు వేసి బాగా ఎగరబెట్టేసాను. కూర అయితే చాలా టేస్టీగా ఉంది. ఈ కూర గురించే కాదు, నేను సామెతల గ్రంథం 16 నుంచి 28 దాకా చదువుదామని మీకు చూపించున్నాను. ఏమనుకోకండి. దేవుడు వాక్యం చదువుతున్నాను. కీడు చేయుటకై వారి పాదములు పరిగెలెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూసుచుండగా వల వేయుట వ్యర్థం, వారు స్వనాశనంకే పొంచియుందురు. తమ్మును తామే పట్టుకొనుటకే దాగియుందురు. పాతకులు అందరి గతి అట్టిదే. దాన్ని స్వీకరించి వారి ప్రాణము అది తీయును. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. వారి గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరనూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియూ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని వారికి నేను కనబడకుందును. సామెతలు 16:28 వరకు చదివానండి. మరి వాక్యం గమనించండి. ప్రభు మనల్ని చేతులెత్తి పిలుస్తున్నాడు దేవుడు. అయితే మనం వినట్లేదంట. ఆయన మాటలు నిజమే అని చెప్పిన ఏవి పాటించలేదు. మనం ఆయన చెప్పిన విధానంలో పాటించి ఆయన్ని ప్రార్థింస్తే మనకి ఏ లోటు ఉండదు. మరి ఇది విని చదువుకోండి, బైబిల్ తీసుకుని, మీకే అర్థమవుద్ది. సరేనండి. ఇంకో వాక్యంతో మళ్ళీ కలుపుతాను. ఉంటాను. నమస్కారం అందరికీ. థ్యాంక్స్ అండి. ఓకేనండి.